రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షపాతం నమోదైంది. హుజూర్ నగర్ లో అత్యధికంగా 29.9 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 29.8 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా చిల్కూరులో 29.7, మఠంపల్లిలో 27.4, వరంగల్ జిల్లా నెక్కొండలో 25.9, ములుగు జిల్లా తాడ్వాయిలో 23.2 సెంటీమీటర్ల వాన పడింది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో 22.7, ఖమ్మం జిల్లా మధిరలో 20.2, సూర్యాపేట జిల్లా 20.1 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఇక వర్షపాతానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, చెప్పండి, సిటీలో వర్షపాతం ఏ విధంగా ఉంది? స్రవంతి, నిన్నటి నుంచి హైదరాబాద్ సహా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండ ప్రభావంతో తెలంగాణ మీద 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి అత్యధిక వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రెడ్ జోన్ గా ప్రకటించిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో సూర్యాపేట కావచ్చు, ములుగు, ఖమ్మం, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఈ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం అయితే నమోదైంది. వరంగల్ తో పాటు హన్మకొండ, ఉమ్మడి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం అయితే నమోదైంది. ఈ రోజు కూడా రెడ్ అలర్ట్ దాదాపు 9 జిల్లాలకు ప్రకటించారు. అయితే నిన్న కురిసిన వర్షానికి ఇప్పటి వరకు కూడా రోడ్లన్నీ జలమయం కావడంతో పాటు గ్రామాలు, వివిధ ప్రాంతాల్లో అయితే నీరు చేరి తీవ్ర ఇబ్బందులు అయితే పబ్లిక్ ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా సూర్యాపేట, ములుగు, ఖమ్మం జిల్లాలతో పాటు ఉత్తర జిల్లాలు ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అయితే అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ రోజు కూడా అదే విధమైన వర్షాలు అయితే కంటిన్యూ కానున్నాయి. ముఖ్యంగా ఈ వాయుగుండం తీరం దాటే సమయంలో అత్యధికంగా ఇటు ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంటుంది. ముఖ్యంగా దాదాపు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల ప్రభావం కూడా ఉండబోతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అవసరమైతే తప్ప బయటికి రావద్దని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ అధిక వర్షాల నేపథ్యంలో ఇటు హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సోమవారం వరకు కూడా స్కూల్ రైట్ హరిత, థ్యాంక్ యూ.